మీ ఇంట్లో వంటలో వాడే ఫార్చ్యూన్ ఆయిల్ వెనుక ఉన్న కంపెనీ విలువెంతో తెలుసా? 25,000 కోట్లకు దగ్గరగానే. అవును, మన కిచెన్ లో కనిపించే ఈ సాధారణ వంట నూనె ప్యాక్ వెనుక వేల కోట్ల బిజినెస్ సామ్రాజ్యమే దాగింది. హలో ఆల్, నేను మీ నాగ్, CEO ఆఫ్ సుమన్ టీవీ బిజినెస్. మనకు ఫార్చ్యూన్ అంటే కుకింగ్ ఆయిల్, కానీ మార్కెట్ కి ఫార్చ్యూన్ అంటే ఇండియాలో స్ట్రాంగెస్ట్ ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్స్ లో ఒకటి. ఈ ఫార్చ్యూన్ వెనుకున్న కంపెనీ AWL అగ్రి బిజినెస్. దీనిని ముందుగా అదానీ విల్మార్ గా పిలిచేవారు. ఈ కంపెనీ 1999 లో ప్రారంభమైంది. అదానీ గ్రూప్ మరియు విల్మార్ కలిసి దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. తర్వాత కంపెనీ ఎదుగుతూ ఎడిబుల్ ఆయిల్ ఇండియాలో ఒక జైంట్ గా మారింది. ఇప్పుడు ఇది కేవలం ఒక ఆయిల్ కంపెనీ కాదు, రైస్, అటా, పల్సెస్, సోయా, ఫుడ్స్ వరకు వెళ్ళిన పెద్ద ఫుడ్ బిజినెస్ కంపెనీ. ఇప్పుడు AWL అగ్రి బిజినెస్ మార్కెట్ వాల్యూ సుమారు 25,000 కోట్లకు దగ్గరగా ఉంది. కంపెనీ యాన్యువల్ రెవెన్యూ 65,000 కోట్లకు దగ్గరగా ఉంది. అంటే మనం రోజు వంటలో వేసే ఒక ఆయిల్ బాటిల్ వెనుక ఇంత పెద్ద బిజినెస్ పవరే ఉంది. కానీ ఫార్చ్యూన్ గెలిచింది కేవలం నూనె కాదు. ఒకప్పుడు ఎడిబుల్ ఆయిల్ మార్కెట్ లో చాలా వరకు లూజ్ ఆయిల్ లేదా లోకల్ ట్రస్ట్ మీదే కొనుగోలు జరిగేది. అప్పుడు కంపెనీ ఒక విషయం బాగా అర్థం చేసుకుంది, వంట నూనె అందరూ అమ్మగలరు, కానీ క్లీన్ బ్రాండెడ్ ట్రస్టెడ్ ఆయిల్ ని ప్రతి ఇంట్లోకి తీసుకోగలిగితే అదే పెద్ద బ్రాండ్ అవుతుంది. అక్కడే ఫార్చ్యూన్ గేమ్ మొదలైంది. వాళ్ళు ఆయిల్ ని కేవలం కొమోడిటీగా అమ్మలేదు. సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, ఇలా కేటగిరీని విస్తరించారు. అంటే ఒక బ్రాండ్ తో చాలా కిచెన్ లోకి వెళ్లేలా చేసుకున్నారు. కానీ ఈ ప్రయాణం అంత ఈజీగా కాదు. ఫార్చ్యూన్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే క్రూడ్ ఎడిబుల్ ఆయిల్ ప్రైజెస్, ఇంపోర్ట్ డ్యూటీస్, రా మెటీరియల్ కాస్ట్స్, గ్లోబల్ కమోడిటీ ఫ్లక్చుయేషన్స్. నూనె ధరలు పెరిగితే కస్టమర్ పై ప్రభావం పడుతుంది, ధరలు తగ్గితే మార్జిన్ పై ప్రభావం పడుతుంది. ఇది ఎడిబుల్ ఆయిల్ బిజినెస్ లో పెద్ద ఛాలెంజ్. అదే కాక లోకల్ బ్రాండ్స్, రీజనల్ బ్రాండ్స్, ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్, ఇవన్నీ కూడా పెద్ద పోటీనే. కానీ AWL ఏం చేసింది, ఒకే ఆయిల్ బిజినెస్ మీద ఎప్పుడూ ఆగిపోలేదు. ఫార్చ్యూన్ బ్రాండ్ ని ఫుడ్స్ కేటగిరీలోకి తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు ఫార్చ్యూన్ పేరుతోటి ఆటా, రైస్, బేసన్, పల్సెస్, సోయా చంక్స్ కూడా అమ్ముతుంది. అంటే ఒక కుకింగ్ ఆయిల్ బ్రాండ్ ని కంప్లీట్ కిచెన్ బ్రాండ్ గా మార్చే ప్రయత్నం కూడా చేసింది. ఇదే వాళ్ళ బిగ్గెస్ట్ గ్రోత్ మూవ్. ఫైనాన్షియల్ ఇయర్ 27 కి ఫుడ్స్ బిజినెస్ ని 10,000 కోట్ల రెవెన్యూకి తీసుకెళ్లాలన్న టార్గెట్ కూడా పెట్టుకుంది. ఇప్పుడు ప్రతి బిజినెస్ మ్యాన్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఒకటే, కోమోడిటీ ప్రోడక్ట్ అమ్మడం సరిపోదు. ఆ కోమోడిటీకి బ్రాండ్ వాల్యూ అటాచ్ చేయాలి. ఆ బ్రాండ్ ని తర్వాత మల్టిపుల్ ప్రొడక్ట్స్ కి విస్తరించాలి. ఫార్చ్యూన్ మనకు చెప్పే అసలు లెసన్ ఇదే. ఒక కామన్ కిచెన్ ప్రొడక్ట్స్ తో కస్టమర్ ఇంట్లోకి వెళ్ళండి, తర్వాత అదే ట్రస్ట్ తో కిచెన్ మొత్తం మీ బ్రాండ్ లోకి తీసుకుని రండి. అప్పుడు ఒక ఆయిల్ బాటిల్ వెనక కూడా 1,000 కోట్ల కంపెనీని నిర్మించవచ్చు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలంటే అందులో మొదటిది, ఫార్చ్యూన్ ఆయిల్ మాత్రమే అమ్మలేదు, కిచెన్ ట్రస్ట్ అమ్మింది. అందుకే ఇంత పెద్దదైంది. రెండు, కమోడిటీని బ్రాండ్ గా, బ్రాండ్ ని కిచెన్ ఎంపైర్ గా మార్చగలిగితే అదే పెద్ద బిజినెస్ రహస్యం. మూడోది, ఒక ప్రొడక్ట్ తో ఇంట్లోకి వెళ్ళండి, ట్రస్ట్ బిల్డ్ చేసి కేటగిరీలన్నీ క్యాప్చర్ చేయండి. అదే ఫార్చ్యూన్ మోడల్. అలా మీ బిజినెస్ ని మీరు ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారా? అయితే ఎస్ అని అయితే కింద కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి.